హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈ రోజు పెద్దవాళ్లకు ఎంతో ఇష్టమైన సజ్జ రొట్టెని ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందు ఒక బౌల్లో 2 కప్పుల సజ్జ పిండిని వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత పిండికి ఉప్పు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. పిండిని మరపట్టించేటప్పుడు మరీ ఫైన్ పౌడర్ లా కాకుండా కొద్దిగా బరకగా వేయించుకోవాలి. ఈ పిండిని వేడి నీటితో కలుపుకోవాలి. ముందుగా స్పూన్ తో పిండిని కలపండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. పిండిని ఎలా కలపాలో తెలియకనే చాలా మంది వీటిని మర్చిపోతున్నారు. ఈ పిండిని కలపడంలోనే మొత్తం సీక్రెట్ ఉంది. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. చేతికి సరిపడే పిండిని తీసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ ని తడిపి పరుచుకోవాలి. దానిపై ఈ ముద్ద నుంచి చేతిని తడి చేసుకుంటూ ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ ఉండాలి. పెనాన్ని బాగా వేడి చేసుకొని ఫస్ట్ టైం మాత్రం ఆయిల్ అప్లై చేయాలి. పరుచుకున్న ఈ సజ్జ రొట్టెని ఈ విధంగా తీసి పెనంపై వేసుకోవాలి. చాలా మందికి రొట్టె విరుగుతుందేమోనే అనుమానం ఉంటుంది. అలా విరగదు. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. రెండవసారి సజ్జ రొట్టె పెనంపై వేసేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ సజ్జ రొట్టెలోకి చికెన్ షేర్వా సరైన కాంబినేషన్. ఆ వీడియో చివరన ఉంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.